ఇప్పుడు ఈ 4 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. ఇప్పుడు దొంగతనం చేసిన వాళ్ళు దొంగ అంట పరిగెట్టినట్టు ఉంది. ఇటు కన్నబాబు గారు మాజీ మంత్రి కానీ, అటు దాడిశెట్టి రాజా గారు కానీ, మరి అదేవిధంగా మా అక్కయ్య గీత గారు కానీ, వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మొన్న సవాల్ విషయం రమ్మన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం, పారిపోయారు. నిన్న మాజీ మంత్రి దాడిశెట్టి రాజా గారు కూడా చాలా ఎక్కువగా చెప్పారు. ఏదో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేయలేదు, మరి రామకృష్ణ గారు ఉన్నప్పుడు పనిచేయలేదు, మేము ఉన్నప్పుడు పనిచేయలేదు అంటే తెలుగుదేశం పార్టీని ఇక్కడ వ్యక్తులు కాదు. నేను సూటిగా అడుగుతున్నా, దాడిశెట్టి రాజా గారు, మీరు రైతులకి పెట్టి చేతులు తెలుగుదేశం పార్టీ తీసుకుని చేతులేమో మా రైతులదని అంటున్నారు కదా. పెట్టి చేతులు మీ దగ్గర ఉన్నప్పుడు గన్నలు చూపించి బెదిరించి భయపెట్టి కాకినాడ సీపోర్ట్ని వాటాలు ఎందుకు కొట్టేశారు? అన్ని 100 కోట్ల రూపాయలు మీ బినామీ కంపెనీలు అరవిందోకి వచ్చినప్పుడు రైతుల గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పెట్టి చేతులు ఎక్కడ పోయినాయి? పోర్టు లాక్కోవడానికి పోయినాయి ఆ చేతులు రాజాగారు చెప్పాలి. అలాగే తర్వాత జిఎంఆర్ను బెదిరించారు. 4000 కోట్లు పైచిలుకుకి అరవిందోకి రాయించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేతులు రైతుల గురించి ఆలోచించాలని రాలేదా? ఆ చేతులు ఎక్కడ పోయినాయి? నిన్న వ్యంగ్యంగా అంటున్నారు కదా, తెలుగుదేశం పార్టీ పెట్టి చేతులు రైతులు తీసుకునే చేతులని. ఆ రోజు మీ జగన్మోహన్ రెడ్డి చేతులు పెట్టి చేతులు కాదా, దోచుకునే చేతులా? ఆ విధంగా వీళ్ళు పోర్టుని బెదిరించి గన్నపెట్టి లాక్కున్నారు, జిఎంఆర్ని బెదిరించి ఎస్సీజెడ్ లాక్కున్నారు. అసలు ఈ పోర్టుకి కానీ, ఈ పోర్టు బెదిరించి లాక్కున్నారు, ఈ ఎస్సీజెడ్కి కానీ చంద్రబాబు నాయుడుకి కానీ ఏ విధమైన సంబంధం లేదు. 2005లో ఒక మెమో ఇష్యూ చేశారు. మెమో నెంబర్ ఏపీఐఎల్ 1115 అనుకుంటాను. దాంట్లో క్లారిటీగా రాశారు, గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఎంటర్డ్ ఎంఓఈలో ఎంటర్ అయింది ఓఎన్జీసీతో. ఆ రోజు లక్ష్మీపార్థ సారథి ప్రిన్సిపల్ సెక్రటరీ కలెక్టర్ సింగాలకు రాస్తూ ఓఎన్జీసీతో ఎంఓఈ ఎంటర్ అయ్యాం, 10,000 ఎకరాలు యుద్ధ ప్రాతిపదికన ఎక్విజేషన్ చేయాలి, అడ్వాన్స్ పొజిషన్ రైతుల నుంచి తీసుకుని ఇవ్వాలి, 2 స్టేజెస్లో ఎక్విజేషన్ చేయాలి, అలాగే 12 గ్రామాలు ఏదైతే ఉన్నాయో 12 గ్రామాలకి మరి హ్యాబిటేషన్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడో చోట కట్టేసి ఇల్లులు అవన్నీ ఇవ్వాలి, వాళ్ళందరికీ కూడా ఖాళీ చేయించాలి. ఇది కలెక్టరు, ఏపీఐసిసి, ఎండి, రెవెన్యూ టీము కలిసి త్వరితగతిని చేయాలని చెప్పి ఆర్డర్స్ రాజశేఖర్ రెడ్డి గారి టైంలో ఇచ్చారు. రిహాబిలేషన్ కూడా 12 గ్రామాల పక్క తీయమని, అది రాజశేఖర్ రెడ్డి చేశాడు. అదేవిధంగా రాజశేఖర్ రెడ్డి ఎక్విజేషన్ కూడా 2008లోపే చేశాడు. అప్పుడే యాజిటేషన్ అయింది, బలవంతం చేశారు. ఆ టైంలోనే సీపోర్ట్ కేవీ రావు గారు వచ్చారు. కేవీ రావు గారు ఎవరండి? రామచంద్రరావు గారు ఇల్లు ఇది, కేవీ రావు ఇల్లు ఇది. ఈ ఇంట్లో కూర వండితే ఎక్కడికి, ఈ ఇంట్లో కూర వండితే ఎక్కడికి, వీళ్ళిద్దరూ కలిసి రాజశేఖర రెడ్డి వెనకాల ఎవరు నడిపించారండి? మీటింగ్ల మీద ఎవరు కూర్చున్నవాడు? పైన జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి టైంలోనే ఇదంతా జగన్మోహన్ రెడ్డి స్కెచ్ తోటి జరిగింది. ఈవేళ తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు ఇన్వాల్వ్ చేయడం ఏంటి? అదేవిధంగా ఎస్సీజెడ్ 12లో చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసి ఏరువాక్ చేసి 8,000 ఎకరాలకి 160 కోట్లు, ఎకరానికి 2 లక్షల రూపాయలు చొప్పున అదనంగా ఇచ్చారు. అదే తెలుగుదేశం పార్టీ సంస్కృతి. ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు 2019 నుంచి 24 వరకు నువ్వు ఎస్సీజెడ్ రైతులకి ఏం చేసావు? ఇంకా ఇవ్వని భూములకి ఏం చేసావు? ఆఖరికి గన్ పెట్టుకుని జిఎంఆర్ దగ్గర బెదిరించి లాక్కుని మీ యొక్క విజయసాయిరెడ్డి అల్లుడికి దారాదత్తం చేశారు అరవిందోకి. ఈవేళ నేను అడుగుతా ఉన్నా, 2,000 ఎకరాలు అవార్డు పాస్ అయి ఉన్నాయి, మేమేదో అవార్డు భూమి ఇచ్చేసా ఉన్నారు, మీరేవ్వడం ఏంటి? మీ బినామీకి అక్కడ ఎకరం అరెకరం 10 సెంట్లు ఉంది కాబట్టి వీళ్ళని తీయాలంటే ఎలాగైనా ఆలోచన చేసి మీరు ఒక పక్కన ఇస్తాం 2,000 ఎకరం అని చెప్పి జీవో నెంబర్ 12 ద్వారా ఇచ్చారు. ఇవ్వడం మన రాజా గారికి తెలుసు. దాడిశెట్టి రాజా గారే 14 ఎకరాలు కొన్నారు, ఆయన కూడా పబ్లిక్గా ఒప్పుకున్నారు. అలాగే ఇంకా చాలామంది వైఎస్ఆర్ రాజాలు ఉన్నారు, అవన్నీ బయట తీస్తున్నాం. ఆ రోజు ఇన్ని వేల ఎకరాలకు కూడా యనమల రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా ఉండగా మేము వెళ్ళి రైతులకు న్యాయం చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు చేశారు, 160 కోట్లు అదనంగా ఇప్పించాం.
ఈ 2000 ఎకరాలు నువ్వేం చేసావు? ఇక్కడి నుంచి అక్కడికి మార్చావు. మార్చినప్పుడు ఏం చేసావు? మొత్తం వైఎస్ఆర్ రాజాలందరూ కూడా దాడిశెట్టి రాజా గారితో సహా ఎవరికి ఎక్కడ కావాలో ముందుగా రైతులను బెదిరించి నీది ఇప్పుడు అవ్వదు, అక్కడ కావదు, 20 ఇస్తాను 15 ఇస్తాను తీసుకుని వాళ్ళ పేరు రిజిస్టర్ చేసుకున్నాడు. దాడిశెట్టి రాజాకి థ్యాంక్స్ చెప్పాలి. ఏం చేయాలంటే నిజం ఒప్పుకున్నాడు ఆయన. ఏం చేయాలి? మాకు ఎక్కువ కష్టం లేకుండా నేను కొన్నాను, ఓకే, ఎలా కొన్నాం అన్నది ప్రజలు తెలుసు. ఇంకా కొన్న వాళ్ళందరినీ బయటికి తీస్తున్నారు, ఇంకా రాజాలందరూ బయటకు వస్తారు. అంతేగాని ₹1 కూడా ఇవ్వలే. ఈ జీవో నెంబర్ 12 ప్రకారం 850 ఎకరాలు, ఇంకా 842 ఎకరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పోర్ట్లో 560 ఎకరం ఉంది. పోర్ట్ ఎవరిదండి? అరవింద పోర్టు. 560 ఎకరాలకు పేమెంట్ ఇవ్వాలి. నువ్వు ఏమి ఇచ్చావు? జీవోలో 10 లక్షల రూపాయలు ఇమ్మనమని ఇచ్చాడు. టోటల్ కాంపెన్సేషన్ యాజ్ ₹10 lakhs per acre ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలిజిబుల్ అసైనీస్. అంటే నువ్వు 10 లక్షలు ఇమ్మని దాడిశెట్టి రాజా గారు, మీరు మంత్రి వినండి సరిగ్గా, 10 లక్షల రూపాయలు నువ్వు మంత్రిగా ఉండగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా, ఇదే రైతులకి నువ్వు నిన్న మాట్లాడిన రైతులకి 10 లక్షలు ఇమ్మని చెప్పావు. నువ్వు జీవో ఇచ్చారు, ప్రభుత్వ జీవో, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, నువ్వు మంత్రివి. ఈవేళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావట. అయాలు నీ పెట్టి చేతులు ఏమైపోయినాయి? జగన్మోహన్ రెడ్డి చేతులు దోచుకోవడానికి పోయినాయా? ఎక్కడన్నా డబ్బులు దాచుకోవడానికి ఎక్కడైనా ఫారెన్ పోయినా 2 చేతులు? నీ చేతులు ఏమైనాయి? నువ్వు మంత్రివే కదా. ఇవాళ విమర్శిస్తున్నావు. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 19 నుంచి 24 వరకు ఉండి 840 ఎకరాలు ఇంకేవైతే పెండింగ్ ఉన్నాయో ఇవ్వాల్సిన పేమెంటు, పోర్ట్లో 560 ఎకరాలు, అలాగే దివీస్లో 282 ఎకరాలు, మొత్తానికి పేమెంట్ ఇవ్వాలి. మేమేం చేసాం? 3 లక్షలు ఉన్న పొలాలకి 2 లక్షలు అదనంగా పెట్టి 5 లక్షలు ఇచ్చాం. అంటే ఆల్రెడీ 5 లక్షలకి ఫిక్స్ అయింది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు. నువ్వు వచ్చి ఏం చేసావు? 10 లక్షలు ఇమ్మన్నావు. ఇవాళ ఏం మాట్లాడుతున్నావు? నువ్వు 30 ఎందుకు ఇవ్వలేదు, 50 ఎందుకు ఇవ్వలేదు, 1 కోటి ఎందుకు ఇవ్వలేదు? నువ్వేం చేసావు అంటున్నాను నేను. నువ్వు ఇచ్చింది 10. ఇలా మాట్లాడితే నాలుగు ఉంది కదా అని మాట్లాడకూడదు. ఇవాళ ఇచ్చింది 10 లక్షలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది. ఈవేళ రైతులకి ఇబ్బంది ఉంది, అడుగుతున్నారు. రామకృష్ణ గారు, మేము కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నాం. రైతులకు న్యాయం చేయాలని చెప్పి ఆలోచనలో ఉంది తెలుగుదేశం ప్రభుత్వం. దానికి మీరు చేసిన తప్పులకి తెలుగుదేశాన్ని విమర్శించి పరిస్థితి కానీ స్థాయి కానీ మీ అందరికీ లేదని నేను చెప్పి తెలియజేస్తా ఉన్నాను. 2000 ఎకరాలు వెనక్కి ఇచ్చారు, మిగిలిన 8000 ఎకరాలకు ₹1 ఇవ్వచ్చు కదా. మేము 2 లక్షలు ఇచ్చాం. రైతుల గురించి అంత బాధ జగన్మోహన్ రెడ్డికి ఉంటే ఇవ్వడం. ఎందుకు ఇవ్వడం? అరవిందో కంపెనీ బినామీ కంపెనీ ఇస్తే జగన్మోహన్ రెడ్డి డబ్బుల నుంచి పోతాయి. జిఎంఆర్ బెదిరించి కొట్టేశారు కదా, చాలా కోట్లు మిగిలినాయి కదా, ఇవ్వచ్చు కదా. పోర్టు కొట్టేశారు కదా, కోట్లు మిగిలిన ఇవ్వచ్చు కదా. మరి అది అడగచ్చు కదా దాడిశెట్టి రాజా జగన్మోహన్ రెడ్డిని. అడగడానికి దమ్ము లేదు. ఈవేళ ఓడిపోయారు కాబట్టి, డబల్ 1కి అయిపోయారు కాబట్టి ఈవేళ మీ పెట్టి చేతులు, మేము తీసుకునే చేతులు, నీ చేతులు ఎక్కడ పోయినాయి? నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము ఎలాగ పెడతాం? రైతుల పక్షాన్ని ఉంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఎట్టి పరిస్థితుల్లోనే మేము పరిస్థితుల్లోనే ఉంటాం. 5 ఏళ్ళు మంత్రిగా నిద్రపోయి రైతుల సమస్య తెలియకుండా ఏం చెప్పాలి నీకు? దాడిశెట్టి రాజా గారు, అందరికీ ఏదో కొన్ని వ్యసనాలు ఉంటాయి, అది తప్పులేదు. మీ వ్యసనాలు ఏంటి? మంత్రి అయి ఉండి మీరు ఎక్కడ శ్రీలంక పోవడం, 15 రోజులకు ఒకసారి రావడం, మిగిలిన అన్ని రకాలుగా మీరు మత్తులో ఉండడం. ఏ రోజు రైతుల గురించి ఆలోచించే? ఒక్క రైతుల గురించి ఏ రోజన్నా, సెజ్ రైతుల గురించి ఇప్పుడు ఏదైతే మిగిలిపోయిన 800 ఎకరాలు అరవిందోలో కానీ ఇటు పోర్టులో కానీ మిగిలిపోయిన 840 ఎకరాల గురించి ఒక్క మీటింగ్ అన్నా కలెక్టర్తో పెట్టించావా? వీళ్ళందరినీ ఏ రోజన్నా కలెక్టర్ దగ్గర పంపించి మాట్లాడించావా? ఒక్క పైసా బెదిరించారు. జగన్మోహన్ రెడ్డి ఉండని చెప్పి భయపడిపోయారు రైతులు. ఏమవుద్దో అని చెప్పి భయపడ్డారు, సముద్రంలో దోసేస్తారని. ఈవేళ వచ్చి మాట్లాడుతున్నావు. నువ్వు ఇచ్చే జీవో 10 లక్షలకు ఇచ్చావు, సిగ్గు లేకుండా. జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు, మీకు సిగ్గు లేదు. 10 లక్షలకు మీరు జీవో ఇచ్చి కాగితం మీద సంతకం పెట్టి ఈవేళ మీరు తెలుగుదేశం పార్టీని విమర్శించడానికి మీ స్థాయి ఏంటి? SCZ ONGC పేరుతో దోచుకున్నది రాజశేఖర రెడ్డి కుటుంబం, అందులో జగన్మోహన్ రెడ్డి వెనకుండి పాత్ర. చంద్రబాబుకు సంబంధం లేదు. దాన్ని మళ్ళీ రెండోసారి దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి. బినామీ పేర్లని విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, GMRని బెదిరించి
ఎక్కడికి వెళ్ళినా సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి మట్టికి సైతాన్లాగా వదలలేదు ఎక్కడ ఎస్సీజెడ్ ఈ 800 ఎకరాలకి న్యాయం చేయలేదు అని చేత ఈ విధంగా కార్యక్రమాలు చేశారు. ఇందులో భాగంగా ఈవేళ కెమికల్ కంపెనీలు కాలుష్య కంపెనీలు రావడం వలన మల్టీపర్పస్ ప్రొడక్ట్స్కి ఇదివరకు జిఎంఆర్ సర్జికి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చాక వేల మంది మత్స్యకారు కుటుంబాలని వెనకబడి వర్గాలని ఇవాళ రోడ్డుని పెట్టాడు. ఏ విధంగా పెట్టాడు? కాలుష్య పరిశ్రమలు తెచ్చింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. నువ్వేం చేస్తున్నావు దాడిశెట్టి? నువ్వు ఆపాలి కదా, నీతులు మాట్లాడుతున్నావు కదా ఇవాళ దాడిశెట్టి రాజా గారు. మీరు మంత్రి కదా, ఎటువంటి మంత్రి? R&B మంత్రి కదా. ఒక రోడ్డు వేయకపోయినా మీరు ఒక రోడ్డు వేయలేని R&B మంత్రి దాడిశెట్టి రాజా గారు. మీరు కనీసం రైతుల గురించి మాట్లాడాలి కదా, ఈ 840 ఎకరాల గురించి మాట్లాడాలి కదా. ఒక చిన్న జీవో 10 లక్షలకు ఇచ్చి కాముగా కూర్చున్నాం. మరి అదే అరవిందో బినామీ జగన్మోహన్ రెడ్డి కదా, ఇప్పించు 20, 30, 40, 50 మాట్లాడి ఇప్పించు. ఇవన్నీ కూడా మనం ఎదటోళ్ళతో మాట్లాడదాం. నిన్నటి వరకు అధికారంలో ఉండి 4 నెలలు అవ్వలేదు, మేము వచ్చి ఇష్టం వచ్చినది మాట్లాడదాం అంటే కుదరదు. మత్స్యకారులకు పొల్యూషన్ లేకుండా, వాళ్ళ లైవ్లీహుడ్కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో మేము పెట్టాం. రామకృష్ణ గారు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, మేమందరం కూడా పెట్టాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో కూడా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లోని రైతులకి న్యాయబద్ధంగా న్యాయం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా ఒక కమిటీ వేసి వీరి యొక్క సమస్యలు ఏమున్నాయి, ఏ విధంగా మత్స్యకారులకి పొల్యూషన్ లేకుండా వేటపడే విధంగా వాళ్ళ లైవ్లీహుడ్ ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలి. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేసిన 846 ఎకరాలు ఏదైతే అరవిందో కంపెనీలో ఉన్నాయో ఆ భూమి సుమారు దగ్గర 580 ఎకరాలు, వీటన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి 10 లక్షల రూపాయలతో ఇచ్చిన జీవో, ఈ జీవో నాలికి తుడుచుకోవడం కూడా పనిచేయదు. అది దాడిశెట్టి రాజా మంత్రిగా ఉండగా ఆయన నియోజకవర్గంలో ఉన్న రైతులకి ఇస్తానన్నది 10 లక్షలు. ఆ టైంకి నేను శ్రీలంకలోనే ఉన్నాడు, పట్టించుకుని ఉండవు. జగన్మోహన్ రెడ్డి జీవో ఇచ్చాడు 10 లక్షలు. ఈ వేళ ఏం మాట్లాడుతున్నాడు ఈయన? ఈ జీవో ఎందుకు ఇప్పించాడో ముందు సమాధానం చెప్పి నువ్వు తర్వాత అడుగు. నిన్ను కూడా పిలుస్తావు మీటింగ్ కాల్తే. ముందు ఈ జీవో మీద సమాధానం చెప్పు, 10 లక్షలు ఎందుకు ఇచ్చావు రైతులకని. అంటే 10 లక్షలతో నీ నియోజకవర్గంలో నీకు ఓటేసిన రైతుల్ని సముద్రంలో దోసేద్దామని చూశారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.